జనసేన తాజా మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ అమరావతిలో కడుతున్న కట్టడాల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో 84% సాగు పర్యావరణానికి సంబంధించిన భూమి ఉందని, దానిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని, అందులో వాగులు, నదులు, వంకలు వీటన్నింటినీ కూడా ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత మనది. బాధ్యత మాత్రమే కాదు, మన ప్రథమ కర్తవ్యం కూడా అదే కావాలి అని, అమరావతిలో కట్టడాలు అంటే నిర్మాణాలు పర్యావరణానికి లోబడే కట్టి తీరాలి అని, అలా కట్టకపోతే గత ప్రభుత్వంలో ప్రజావేదికను ఏ విధంగా అయితే కూల్చేశారో అంటే అది కూల్చివేయడం కరెక్టేనని, అది పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతూ కట్టారు కాబట్టి కూల్చేశారు. అదే తప్పు ఇప్పుడు ప్రభుత్వం అమరావతిలో కూడా చేస్తూ ఉంది. పర్యావరణానికి లోబడి కట్టకపోతే ఇప్పుడు మీరు కట్టినా రేపు ఆ బిల్డింగులు కూల్చేస్తారు. ఈ రాజకీయ నాయకుల మీద నాకు నమ్మకమే పోయింది. ఈ కూటమి పార్టీలను నేనైతే వదిలిపెట్టను. పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉన్నారు. భయంకరమైనటువంటి వాస్తవాలు, నిజాలు తెలుస్తూ ఉన్నాయి కొన్ని అని చెబుతూ ఆయన యాక్చువల్గా నీళ్లను సేవ్ చేయడం మీద, పర్యావరణాన్ని సేవ్ చేయడం మీద ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఆయన చేస్తూ ఉన్నారు లీగల్గా. ఇప్పుడు అమరావతిలో కూడా పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. బిల్డింగులు కట్టినా కూడా కూల్చేసే పరిస్థితి వస్తుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రజావేదికే. నేనైతే వదిలిపెట్టను. అసలు ఈ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మీడియా తీసుకోవాలి. మీడియానా యాడుంది మాస్టరు, అది మీడియా తీసుకోవాలి. అమరావతిలో సాగు, తాగు అంటే కాలువలు, నదులు, వంకలను కాపాడుకోవాలి. సాగు భూములను, పర్యావరణ భూములను కాపాడుకోవాలి. కట్టడాలు ప్రభుత్వం అచితూచ పర్యావరణానికి లోబడి కట్టాలి. అసలు సాగు పర్యావరణ భూములంతా కాంక్రీట్ మయం చేయడమే ఉల్లంఘన. కొత్తగా కట్టేది ఏంది మాస్టరు? అవే ఉల్లంఘన. నిన్నమటి వరకు మీలాంటి వాళ్ళందరూ జనసేనలో ఉండి నోటికి ఏది వస్తుంది మాట్లాడిన వాళ్ళే కదా. మీ పాపం లేదా ఇందులో? ప్రజావేదికను కూల్చివేసిన దాని మీద మీలాంటి వాళ్ళు ఎంత నోరు జగన్ మీద అప్పుడు అన్నారు. ఇప్పుడేమో పర్యావరణ ఉల్లంఘన, అట్లా కడితే కూల్చేస్తారు. ఇప్పుడు అమరావతిలో బిల్డింగ్లు కూల్చేస్తారు అంటూ ఉన్నారు. మరి రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతిదీ మద్దతు ఇవ్వకూడదు కదా. ఎక్కడున్నా మన స్టాండు, మన సిద్ధాంతాలకు లోబడి మనం ఉండాలి. నిన్నమైనడు ఒక టీవీలలో ఏనే కదా ఏది కుదిరితే మాట్లాడారు. ఈరోజు ఏమో కూటమిని వదిలిపెట్టను, రాజకీయాలంటే నాయకుల మీద నమ్మకమే పోయింది. పర్యావరణాన్ని కాపాడుకోవాలి. అమరావతిలో బిల్డింగులు పర్యావరణానికి విరుద్ధంగా కడుతూ ఉన్నారు, వాటిని ఖచ్చితంగా కూల్చేస్తారు. నేనైతే కూటమిని వదిలిపెట్టాను. పర్యావరణాన్ని కాపాడే తీరత, నీళ్లు, వంకలు, నదులను కాపాడే తీరత, అమరావతి పరిధిలో మనం వీటన్నిటిని కాపాడుకోవాలని ఇప్పుడు చెబుతూ ఉన్నారు. మరి ఇన్ని రోజులు సరే ఎనీహౌ మొత్తం ఇది ఇప్పటికైనా రియలైజ్ అయ్యారేమో. సరే ఆయన లైన్లో ఆయన పర్యావరణ, నీటి సమస్యల మీద ఫైట్ చేస్తారంట. సంతోషం, అప్రిషియేట్ చేస్తాం. చేయండి సార్.